అందరికీ నమస్కారం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా 2025 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మనం ఆ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపున డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ లక్డీ కపుల్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయింది. 25వ తారీఖు డిసెంబర్ 2025 సంవత్సరంలో డిసెంబర్ 20 తారీఖుని ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి దాని డీటెయిల్స్ ఎలా ఉంటాయని ఇచ్చారు. అది దీనికి సంబంధించినటువంటి డేటా ఇలా వేకెన్సీస్. మొదటగా వేకెన్సీస్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB దానికి సంబంధించి ఇది వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఆన్లైన్ మోడ్లో సంబంధించే ప్రొఫార్మా ఉంటుంది. www.tgprb.in అనే వెబ్సైట్లోని 8 గంటల 8 AM నుంచి డిసెంబర్ 2025 డిసెంబర్ 30 తారీఖు నుంచి 20వ తారీఖు జనవరి 2026వ తారీఖు వరకు అప్లికేషన్ ప్రాసెస్ నడిచిద్దని తీసుకున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ దానికి సంబంధించి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TGSRT వాళ్ళు దానిలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనిని నోటిఫికేషన్ రిలీజ్ చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అది ఫిల్ చేసేది రోడ్ ట్రాన్స్పోర్ట్. ఆ వేకెన్సీస్ దీనికి సంబంధించిన వేకెన్సీస్ సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 మొత్తం 2 రకాల పోస్టులు ఇచ్చాడు. పోస్ట్ కోడ్ 47, పోస్ట్ కోడ్ 48. పోస్ట్ పేరు సీరియల్ నెంబర్ 1లో పోస్ట్ కోడ్ 47 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ TST ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దీనికి సంబంధించి TSRTCలో పోస్ట్ నేమ్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండ్ ట్రాఫిక్ సూపర్వైజర్. దానిలో ఖాళీల సంఖ్య 84. పే స్కేలు 27,080 నుంచి 81,400 వరకు పే స్కేలు చెల్లిస్తారని దానిలో ఇచ్చాడు నోటిఫికేషన్. సీరియల్ నెంబర్ 2 పోస్ట్ కోడ్ 48. పోస్ట్ నేమ్ పేరు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్. ఇది ట్రాఫిక్ సూపర్వైజర్, ఇది మెకానికల్ సూపర్వైజర్. MST ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. దీనిలో ఖాళీల సంఖ్య 114. దీనికి కూడా సేమ్ పే స్కేల్ 27 నుంచి 81 మధ్య ఉంటుందని ఇచ్చారు. ఇక పోస్ట్ పేరు వేరు కానీ సంఖ్యలు వేరు మారింది. పే స్కేల్ మాత్రం సేమ్ ఉంది. మొత్తం 198 పోస్టులకి ఈ ఖాళీ నింపుతామని నోటిఫికేషన్ ఇచ్చారు. టోటల్ పోస్టులు 198. అయితే దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ముందు పేరాలు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి జోన్స్ ఎలా ఉన్నాయి అంటే పోస్ట్ కోడ్ 47కి సీరియల్ నెంబర్ 1 అంటే ఇది కాంటిజస్ జోన్ క్రేడ్. ఈ క్యాడర్ జోన్ వైజ్ ఉంటుంది. ఈ జోన్ వైజ్ ఉన్న క్యాడర్లో ఆ పోస్ట్ సంఖ్య అంటే ఎక్స్టర్నల్ ఎంత ఉన్నారు, డిపార్ట్మెంట్ ఎలా ఉన్నారు, ఇది లోకల్, ఇదేమో డైరెక్ట్, ఇది లోకల్, ఇదేమో డైరెక్ట్ అలా. అంటే దీనికి సంబంధించిన డేటా మొత్తం ముందు ఉంటుంది. ఆ ముందు సంబంధించినటువంటి ఇది పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి విషయాలు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 జోన్ అట్లా ఇచ్చిండు. అయితే జోన్ 1లో కాళేశ్వరం జోన్, జోన్ 2లో బాసరా, జోన్ 3 ఏమో రాజన్న, జోన్ 4 భద్రాద్రి, జోన్ 5 యాదాద్రి,
జోన్ 7 జోగులాంబ, జోన్ 6 చార్మినార్. ఇలా ఇది మళ్ళీ ఈ కామన్ జోన్లు ఉంటాయి. మళ్ళీ మూడు జోన్లు కలిపి 1, 2, 3ని కలిపి సిజెడ్జి 1గా, 4, 5 మరియు 7ని కలిపి సిజెడ్జి 2గా, మరి 6వ జోన్ ఒకదాన్ని సిజెడ్జి 3గా మార్చారు. మొత్తం 7 జోన్లని మళ్ళీ 3 జోన్లుగా మార్చి దానిలో సంబంధించినటువంటి డేటాని ఇలా ఇచ్చారు. అంటే ఏ జోన్కి ఎలా ఉన్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్లో ఇలా ఆ పోస్టుల సంఖ్యను నింపే విధానాన్ని బట్టి ఇలా ఇచ్చారన్నమాట. అయితే ఇక్కడ LR 0 ఉన్నాయి కాళేశ్వరం సంబంధించి, DR 6 ఉన్నాయి, 6 ఉన్నాయి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్. అదే డిపార్ట్మెంటల్ సంబంధించి క్యాండిడేట్స్ ఉంటే LR ఏమో 1, DR 1. మొత్తం ఖాళీల సంఖ్య 0+6+1+1 ఇలా ఇచ్చింది. దానికి సంబంధించి దాని పూర్తి డేటా. ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ సంబంధించి 63 ఉన్నాయి డిఆర్లో. దీనికి సంబంధించిన LRలో 7 ఉన్నాయి. డిపార్ట్మెంటల్ సంబంధించి క్యాండిడేట్స్లో LR 7 ఉన్నాయి, DR ఏమో 7 ఉన్నాయి. మొత్తం కలిసి ఆ 2 సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రా 2 కలిపి మొత్తం 84 ఉన్నాయి. 84 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 84 వేకెన్సీస్ ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది ముందు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 48. దీనికంటే ముందు పోస్ట్ కోడ్ 47 చెప్పిన, దానిలోటి వాటి సంఖ్య 84, ఇదేమో 48. అది పోస్ట్ సంఖ్య మొత్తం అయింది. దీనిలో కూడా సేమ్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 ఈ 3 జోన్లు కలిపి సేమ్ ప్రాసెస్ తీసుకున్నారు. ముందు ఎవరించిన ఆల్రెడీ. దీనిలో ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ 22 ఉన్నారు LR. DR డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 68 ఉన్నారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ LR 16, DR 8. మొత్తం కలిసి 22 + 68 + 16 + 8 114. ఇది మెకానికల్ ట్రైనింగ్ క్యాండిడేట్స్. మెకానికల్ ట్రైనింగ్లోనే సూపర్వైజర్ సంబంధించి 114 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన డేటా మొత్తం ఇలా ఇచ్చిండు. దానికి ఎలా ఏంటి వాటి చూడండి. ఇక నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఏంటి, డిపార్ట్మెంటల్ ఏంటి అనేది మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళకి కేటగిరీ వైజ్గా ఇచ్చాడు. కేటగిరీ వైజ్గా బీసీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, అలా ద డీటెయిల్స్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ పోస్ట్ వైజ్ కేటగిరీ ఫాలో. అది ఎలా 47వ పోస్ట్కి ఎలా ఉంది, నెక్స్ట్ 48వ పోస్ట్కి ఎలా ఉంది, అవి మొత్తం కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చాడు నోటిఫికేషన్లో. మొత్తం టోటల్ నెంబర్స్ అలా ఉన్నాయని మొత్తం ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి. ఎలా దాన్ని మనం అప్లై చేసుకోవాలి, ఎలా అప్రోచ్ కావాలి, ఏజ్ లిమిట్ ఎట్టా అని మొత్తం. ఓకే, నెక్స్ట్ ఇది సంబంధించి చూద్దాం. ఫీజు సీరియల్ నెంబర్ 1 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి SC, ST మరియు లోకల్. అది కూడా వాళ్ళు SC, STలో సంబంధించిన కేటగిరీలో వాళ్ళు తెలంగాణ వ్యక్తులు అయితేనే లోకల్ కిందకు వస్తారు. వాళ్ళు 400 పే చేయాలి. ఒకవేళ తెలంగాణ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, అంటే తెలంగాణ చుట్టూ ఉన్న బోర్డర్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల నుంచి వీళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు 400 కాదు, వాళ్ళు 800 పెట్టి అప్లై చేసుకోవాలనేది దీని అర్థం. అంటే ఇక్కడ లోకల్ టు TC అన్నారు కాబట్టి. ఓకే, ఆల్ అదర్స్ 800. అంటే ఇక్కడ బీసీలు కానీ, నెక్స్ట్ ఓబీసీలు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ మొత్తం ఓపెన్ కేటగిరీ మొత్తం 800 తీసుకోవాలి. ఓన్లీ SC, STలు తెలంగాణ వ్యక్తులు మాత్రమే 400. నెక్స్ట్ సేమ్ సీరియల్ నెంబర్ 2 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ SC, STలో లోకల్ టు TC. తెలంగాణలో ఉన్న SC, STలకి మాత్రమే 400 ఫీజు ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు. ఇక మిగతా సంబంధించిన బీసీలు కానీ, ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ మొత్తం కూడా వాళ్ళు 800 పే చేయాలి. అంటే ఇతర రాష్ట్రంలో ఉన్న SC, STలైనా మన దగ్గర ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళు ఓసీలు అయితే 500 ఫిల్ చేయాల్సిందే అనేది దీని అర్థము. అంటే 800 రూపాయలు అప్లికేషన్ ఫీజు అయితేనే దానికి ఒక పేమెంట్ ఎలా చేయాలి ఏంటి మొత్తం దీంట్లో ఇచ్చాడు. అది మీకు మీ సేవ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే, లేదంటే మన సిస్టంలో కూడా అది ఫాలో కావచ్చు వెబ్సైట్ నుంచి. వెబ్సైట్ నుంచి ఎలా ఫాలో కావాలని కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించితే
మొత్తం వస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, పాస్పోర్ట్ సైజు, సిగ్నేచర్స్ ఎలా చేయాలి, ఎంత ప్రాంప్ట్లో ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఫిల్ చేయాలి, ఆ ఎస్సీ కేటగిరీ వాళ్ళు, ఎస్టీ కేటగిరీ వాళ్ళు దాన్ని ఎలా ఫాలో కావాలి, సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిజర్వేషన్ టు ఎస్సీస్, దాని మొత్తం వాట్ ఎక్స్ సర్వీస్ మనకి ఎలా ఉంటుంది, ఇండియన్ ఆర్మీ వాళ్ళు, ఇండియన్ నేవీ వాళ్ళు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి తీసుకున్నప్పుడు, అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద తీసుకున్నప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన క్లారిటీగా ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, తర్వాత ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ ఎలా ఫాలో అవుతారు అవి మొత్తం దీనిలో ఇచ్చాడు. దాన్ని మీరు ఫాలో అయితే సరిపోద్ది. అక్కడ మీ దగ్గరలోనే మీ సేవకి వెళ్తే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఆఫ్ దానికి సంబంధించిన రూల్స్ ఏముంది, స్పెషల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, దాన్ని మొత్తం ఇచ్చాడు మిగతా పేజ్లోని. తర్వాత క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఎస్సీ కేటగిరీ షుడ్ ఆర్సీ నెంబర్ 369 RECT 2 2025 dated 25 December 2025. దానికి సంబంధించిన మొత్తం ఇచ్చాడు. అక్కడ ఎలా అయితే సబ్మిట్ చేయాలో క్యాస్ట్ సర్టిఫికెట్ అవి మొత్తం ఎస్సీ సంబంధించిన వాళ్ళు ది ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ 14th April, అంటే 14th April బిఫోర్ 2025 వితౌట్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ ఎబో. ఈ సంవత్సరంలోనే 2025 ఏప్రిల్ 14వ సంబంధించినటువంటి వితౌట్ అంటే ఇక్కడ నుంచి సబ్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ ఎబో యాక్ట్ షల్ బి నాట్ కన్సిడర్డ్ ది రిజర్వేషన్ అండర్ ఎస్సీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ అయిపోయిన తర్వాత కొత్తది తీసుకుంటే మీకు ఎలిజిబుల్ అయ్యింది అనేది మనకి సమాచారం ఇది. ఒక బీసీ క్యాండిడేట్స్కి ఎలా బీసీఏ నుంచి బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వరకు ఎలా ఉండాలి, దాని అథారిటీ ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర సర్వే తీసుకోవాలి, మీకు మీ సేవలో దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది, దాన్ని తీసుకోండి. నెక్స్ట్ తర్వాత ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ బీసీఈ సంబంధించి ఏంటంటే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎలా ఫాలో కావాలి, దానికి ఎంత జీవో ఉంది 2021 సంబంధించి వాళ్ళు ఎవరెవరు దానికి సంబంధించి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటా, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటా, కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, మండల రెవెన్యూ ఆఫీసర్, అది ఎలా ఏంటి అనేది తహసీల్దారు ఆ ర్యాంక్ అనేది అక్కడ ఇచ్చారు. ఓకే, మీకు ఆ లోకల్లో ఉంటుంది. ఉమెన్ రిజర్వేషన్ ప్రత్యేక నోటిఫికేషన్ ఉమెన్ రిజర్వేషన్ ఏమీ లేదు. 1/3 ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ. ప్రతి కేటగిరీలోని ఉమెన్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఈ హారిజంటల్ బేసిస్ ఇక్కడ ఇలాంటివి తెలుసుకోవాలి మీరు. నోటిఫికేషన్స్లోనే డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వకపోయినా సరే మనం మొత్తం దానిలో ఉంటుంది, ఫస్ట్ పేజీలో ఉండదు. 33/3% రిజర్వేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోని అది హారిజంటల్ బేసిస్గా అది ఈ జియో ప్రకారం వాళ్ళకి ఇస్తామనేది దీని అర్థం. ఇది ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉమెన్స్కి అది కూడా మనం తెలుసుకోవాలి. అన్ని పోస్టులు పురుషులకే ఉండవు, పురుషులు కూడా అన్ని పోస్టులు స్త్రీలకే ఉండవు. అదే వాళ్ళకి వీళ్ళకి రిజర్వేషన్ కేటగిరీగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ ప్రకారం మారుతూ ఉంటుంది, అది చూసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందన్నది మాత్రం మనకి ఉండకపోవచ్చు, చూసుకోవాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనకి ఇది ఇంపార్టెంట్. అది ఏజ్ లిమిట్ అంటే 18 years 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కూడా ఆ ఏజ్ 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. అది ఎప్పటికంటే 1 జూలై 2025 నాటికి ఈ ఏజ్ దాటాలి, ఈ ఏజ్ మించకూడదు. ఈ రెండు 18కి 25కి మధ్యలో ఉండాలి. అది మనం క్లారిటీ తీసుకోవాలి. 1 జూలై 2025 ఆ నాటికల్లా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ప్రకారం ఇలా ఫాలో కావాలనేది దీని అర్థం. ఇది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎంత వేకెన్సీస్ ఏంటనేది వాళ్ళు ఇస్తారు అక్కడ లోకల్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం. ఒక నెక్స్ట్ కేటగిరీ వైజ్గా రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అంటే మన వాళ్ళు ఇక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్లో మన డిఎస్సిలో కూడా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏరే వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కోటా కింద పెట్టారు. వాళ్ళ కాల్ లెటర్ వచ్చింది, కానీ ఆ కాల్ లెటర్ వచ్చినప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కాదని తెలిసి బయటకు వచ్చారు. అలా చూసుకోండి, కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎవరు అనేది. ఇండియన్ నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ పనిచేయాలి, ఇండియన్ టెరిటరీ ఆర్మీలో పనిచేయాలి అనేది దీని అర్థం. ఇది
వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. 3 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా, అంటే 25కి ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మనకి అప్పుడు 28 ఇయర్స్ అయింది ఎక్స్ సర్వీస్ మన క్యాండిడేట్స్కి అయితే. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బీసీలకి ఎస్టీలకి ఎస్సీలకి సంబంధించి వాళ్ళకి 25 నుంచి మరలా 5 ఇయర్స్ కలిపితే వాళ్ళకి వచ్చేటువంటి సంఖ్య ఈక్వల్ టు 30 ఇయర్స్, 30 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఈ 4 కేటగిరీలు. ఒకవేళ ఇదే 4 కేటగిరీలోని ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఉంటే, దీనిలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆయన ఓపెన్ కేటగిరీలో వచ్చేటువంటి రిజర్వేషన్ ఏజ్ లిమిట్ 25. ఆ ఎక్స్ సర్వీస్ మెన్ కావడం వల్ల 3 వస్తాయి, మరలా ఈడబ్ల్యూఎస్ కావడం వల్ల మరలా 5 వస్తాయి. అప్పుడు 33 ఇయర్స్ వరకు ఎక్స్ సర్వీస్ మెన్ విత్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఎలిజిబుల్గా ఉంటాడు. అది కూడా మీరు క్లారిటీ చూసుకోవాలి. చాలా మందికి అర్థం కాదు. ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఈడబ్ల్యూఎస్ అనేది మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉంటే ఈ రెండింటికి ఎలిజిబుల్ ఉంటుంది. అది మీకు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఫాలో కావాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎంప్లాయీస్ ఎలా ఉండాలి ఏంటి, ఆ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి డేటా ఇచ్చాడు. అంటే ఇక్కడ చూసుకోవాలి. డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళ ఏజ్ లిమిట్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళు అక్కడ దానిలో ఉంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు 45 ఇయర్స్. ఎక్కడ ఇది ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ డిపార్ట్మెంటల్ టీజీపీఎస్సి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించిన ఇన్ సర్వీస్. ఇక్కడ ఇన్ సర్వీస్ వీళ్ళేమో ఎక్స్ సర్వీస్, అది 2 పదాలు వేరు ఉన్నాయి. అది మీరు చూసుకోవాలి. ఇన్ సర్వీస్ అంటే ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్స్ సర్వీస్ అంటే ఇండియన్ ఆర్మీ మరియు నేవీ ఎయిర్ ఫోర్స్ టెరిటోరియల్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు. వాళ్ళకేమో ఇక్కడ 3 ఇయర్స్ వీళ్ళకి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి. ఇన్ సర్వీస్కి ఏమో 45 ఇయర్స్ నిండకుండా ఉన్న ఎంప్లాయీస్కి ఇది ఎలిజిబుల్ ఉంటుంది అనేది దీని అర్థం. ఒక నెక్స్ట్ తర్వాత ఎంప్లాయీస్ అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా దీన్ని ఫాలో కావాలనేది ఇక్కడ ఇచ్చారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 40 ఇయర్స్ ఇక్కడ తీసుకున్నారు. అంటే అక్కడ ఎంప్లాయీస్ అనేవాడు. ఒక నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎలా ఫాలో కావాలి ఏంటి ఇచ్చిండు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఇంపార్టెంట్. మనకి ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. 47 పోస్టుకు సంబంధించి ట్రాఫిక్ ట్రైనింగ్ ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. జూలై 1 వరకు వీళ్ళు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారాగా వీళ్ళు పాస్ అయి ఉండాలి. ఆ పాస్ అయిన విధానం ప్రకారం మొత్తం ఇక్కడ కింద ఇస్తాడు. నెక్స్ట్ 48 డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, డిప్లొమా ఇన్ మెకానికల్, మరి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అయితేనేమో ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫాలో కావాలి. లేక ఒకవేళ క్యాండిడేట్స్ పాసింగ్ హైయర్ క్వాలిఫికేషన్ బిఈ బీటెక్లోని ఏఎంఐఈ దాన్ని కూడా కాన్సిడర్ చేయాలంటే ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాల్సిందే. దానిలో వీళ్ళు చేసినటువంటి బీటెక్ బ్రాంచ్లో అది ఫాలో కావాలి. అది ఇక్కడ మనకు కావాల్సింది ఇంకొకటి ఏంటంటే పోస్ట్ కోడ్ 47కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ యూనివర్సిటీ నుంచి తీసుకోవాలి. అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవాళ్ళు పోస్ట్ కోడ్ 47కి ఎలిజిబుల్. అదే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండి అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు 48కి ఎలిజిబుల్. అంటే బీటెక్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఆ బీటెక్ వాళ్ళు ఇక్కడ పోస్ట్ కోడ్ 48కి ఎలిజిబుల్, పోస్ట్ కోడ్ 47కి కూడా ఎలిజిబుల్. వీళ్ళు 2 తీసుకోవచ్చు. అది మిగతా వాళ్ళకి ఆ అవకాశం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 48 డిప్లొమా ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పోస్ట్ కోడ్ 48 అంటే సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్కి ఈ 2 కోర్సులు ఉండాలి. అది డిప్లొమాలో ఉండొచ్చు, లేదంటే బీటెక్లో లేదా బీఈలో ఉండొచ్చు. అది మీరుకున్న క్వాలిఫికేషన్ బట్టి ఫాలో కావాలి. ఇది ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఎంత విజన్ ఉండాలనేది, డిస్టెన్స్ ఎంత ఉండాలి, నియర్ ఎంత ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, అది ఏంటనేది వాట్ అక్కడ ఇచ్చాడు. మీకు అది గైడ్ చేస్తారు జాబ్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ప్రొడ్యూసర్షిప్ స్కీమ్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ పేపర్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ 1 పేపర్. గతంలో 2 పేపర్స్ ఉండేవి. దీనికి
ఒకటి అర్థమెటిక్ రీజనింగ్ ఉండేది, ఒకటి జిఎస్ ఉండేది. అప్పుడు అలా పెట్టేవాళ్ళు. కొన్ని సార్లు ఏమో ఒక రీజనింగ్ అర్థమెటిక్ అలా తీసుకున్నాడు. 3 hours డ్యూరేషన్ ఉంటుంది, 200 మార్క్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఎంసీక్యూస్. ఆల్ టికెట్ వీళ్ళు విజిట్ దానికి సంబంధించినటువంటి ఆల్ టికెట్ ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా తర్వాత. నెక్స్ట్ దీనిలోని సబ్జెక్ట్ వైజ్గా అంటే మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ సూపర్వైజరీ ఆప్టిట్యూడ్ అది 3 భాషల్లో ఉంటుంది, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ. ఈ పోస్ట్ కోడ్ సంబంధించిన నెంబర్లకి దీనికో ఉన్న క్వశ్చన్ల సంఖ్య. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ 60 మార్క్స్ ఉంటాయి. అదే మెకానికల్ సంబంధించి కూడా 60 ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నెక్స్ట్ సబ్జెక్ట్, అది ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అదే పోస్ట్ కోడ్ 1కి లేదు, ఇది సాధారణ డిగ్రీ కాబట్టి వాళ్ళకి లేదు. ఇది ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ అనేవాళ్ళు. అది ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ వాళ్ళకి 40 మార్క్స్ ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అది వాళ్ళు గ్రాడ్యుయేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో తీసుకున్నవాళ్ళు. నెక్స్ట్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నెక్స్ట్ సబ్జెక్ట్, మొత్తం 3 సబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలో ఉంటుంది. వీళ్ళకి ఈ పోస్ట్ జనరల్ డిగ్రీ వాళ్ళకి 40 మార్క్స్ ఉంటాయి న్యూమరికల్ ఆప్టిట్యూడ్. అది న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అనేది మెకానిక్ వాళ్ళకి లేదు. అక్కడ ఈ 40 మార్కులు వాళ్ళకి క్రాస్ అయినాయి. వీళ్ళకేమో న్యూమరికల్ ఆప్టిట్యూడ్ జనరల్ డిగ్రీ వాళ్ళకు ఉంది. అది ట్రాఫిక్ సంబంధించిన పోస్ట్కి. మెకానికల్ పోస్ట్కి ఏమో ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ ఉంది. నెక్స్ట్ 4వ సబ్జెక్టు రీజనింగ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషలో ఉంటుంది. ఈ 2 పోస్టులకు కూడా 40 మరియు 40 మార్క్స్కి 40 క్వశ్చన్లు, 40 మార్క్స్ 40 నిమిషాల కింద. ఇక నెక్స్ట్ దాదాపు 40 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు, ఎందుకంటే 200 మార్క్స్ కాబట్టి. ఇక్కడ 200 మార్క్స్ 3 hours అయితే 360 = 180. దాదాపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎప్పుడు 3 hours ఉంటుంది ఎగ్జామ్, దాదాపు మెయిన్స్ ఎగ్జామ్లల్లో. వాళ్ళ టైం మాత్రం 200 minutes ఇస్తారు, 200 మార్క్స్ ఇస్తారు. మినిట్స్ ఇవి మినిట్స్, ఈ మార్క్స్. ఒక 20 క్వశ్చన్లు ఎక్స్ట్రా ఉంటాయి ఉన్న టయానికంటే, అది కూడా మనం ఫాలో కావాలి. ఇక నెక్స్ట్ రీజనింగ్లో ఇద్దరికి ఉంటుంది, 3 భాషల్లో ఉంటుంది. అది జనరల్ ఇంగ్లీషు ఇద్దరికి ఉంటుంది, అంటే మెకానిక్ వాళ్ళకి మరియు జనరల్ డిగ్రీ వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి ఉంటుంది. ఇది కూడా కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్, ఇది ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. వీళ్ళకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, వీళ్ళకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ మొత్తం కూడా. అంటే ఇక్కడ వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే 30 మార్క్స్ ఉన్నాయి. మిగతా 3 సబ్జెక్టులు మాత్రము, అంటే 2 సబ్జెక్టులు, వీళ్ళకి 2 వాళ్ళకి 2 40. ఒక సబ్జెక్ట్ మాత్రం సూపర్వైజర్ ఆప్టిట్యూడ్ 60 మార్క్స్ ఉంది. మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్కులకి 2 రకాల సంబంధించిన పోస్టులకి అలా వేకేజీస్ సంబంధించి తీసుకున్నాడు. గతంలో ప్యాటర్న్ వేరు, ఇప్పుడు తెలంగాణ ప్యాటర్న్ వేరు ఉందా అనేది మనకు అర్థమవుతుంది. గత 2008, 2012 అట్లా వైఎస్ రాజశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది. నెక్స్ట్ ఇతనికి మినిమం క్వాలిఫై ఉన్నది, అంటే పోస్టుల సంఖ్య ఉండి జనాలు లేనప్పుడు మినిమం క్వాలిఫై ఉండాలి అనేది ఇక్కడ దీని అర్థం. ఇది ఎగ్జామ్ 40% ఆఫ్ పోస్ట్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అది కూడా ఇంక్లూడ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినా, ఓసీ కేటగిరీ అయినా 40% మార్కులు రావాలి. 200కి 40% మార్కులు రావాలి. 240%, అంటే 100కి 40, 100కి 40, అంటే మినిమం 80 మార్క్స్ రావాల్సిందే వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ బీసీ సంబంధించి వాళ్ళకి 35 + 35 = 70 మార్క్స్ రావాల్సిందే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 60 మార్కులు రావాల్సింది. ఇట ఈ వస్తే మాత్రమే వీళ్ళు క్వాలిఫై కింద వస్తారు. ఇక 40 మార్క్స్ సంబంధించిన వాళ్ళకి, అంటే 100కి 40 మరియు 100 40, 200 మార్క్స్ కదా. 200కి సంబంధించి 40% తీసుకుంటే, ఈ 2 0 తీసుకుంటే ఈ మొత్తం = 80 మార్క్స్ అన్నమాట. 80 మార్క్స్ సంబంధించి క్వాలిఫై అనేది ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఓసీ కింద వస్తుంది. మిగతా వాళ్ళు 70 బీసీస్, మరి నెక్స్ట్ మిగతా ఎస్సీ ఎస్టీలకి సంబంధించి 60 మార్కులు క్వాలిఫై. క్వశ్చన్స్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ షల్ బి ఆబ్జెక్టివ్ నేచర్, అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో ఉంటాయి. వీళ్ళు ఓఎంఆర్ షీట్ బేస్డ్. ఇక్కడ చూడాలి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఇది, అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్. బ్లూ ఆర్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ వాడాలి క్యాండిడేట్స్ అనేవాళ్ళు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రిటర్న్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది.
ప్రతి క్వశ్చన్ ఆబ్జెక్టివ్ నేచర్లో ఉంటుంది. ఇది ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఇది. అంటే ఓఎంఆర్ షీట్ ఆడ చుక్కలు దిద్దాలి, ఇలా దిద్దాలి చుక్కల్ని. ఇలా దిద్దినప్పుడు ఏది మనకి రైట్గా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నదో కంప్యూటర్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ షీట్ అది ఇలా మనం తీసుకుంటే అలా అది ఏది కరెక్ట్గా ఉంటే దాన్ని మనకు మార్క్ ఇచ్చింది. ఆ మార్క్ ఇచ్చే విధానాన్ని బట్టి మనం ఎక్కువ హైయెస్ట్ మార్కులు ఆ కేటగిరీలో ఎవరికి వస్తాయో వాళ్ళకి సంబంధించి ఉంటాయి. అక్కడ నెక్స్ట్ ఈ ఆబ్జెక్టివ్ పేపర్లోని ఎలా దాన్ని మార్క్స్ ఎలా కన్సిడర్ చేస్తారు ఏంటి అనేది మొత్తం దీంట్లో ఇచ్చాడు. ఓకే రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి డేటాలోని ఇంకా మనకి ఏజ్ లిమిట్ అయిపోయింది, క్వాలిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారనేది జోన్ల వైజ్ ఇచ్చాడు. ఆ 200 మార్క్స్ ఉన్నప్పుడు ఎవరు ఎలా మార్క్స్ ఎలా స్కోర్ చేసినారు దాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుకుంది అది. ఇక నెక్స్ట్ మెరిట్ అమాంగ్ క్యాండిడేట్స్ స్కోర్ సేమ్ ఆ మార్క్స్ వచ్చినప్పుడు ఎలా మనం ఫాలో కావాలి, ఎలా ఫాలో అవుతారని దీన్ని ఇచ్చిండు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు. ఓకే, అది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ సెలక్షన్ ప్రాసెస్లో అది భాగం అది. ఇక నెక్స్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అది ఏ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ దానికి సంబంధించిన డేటా. రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎలా మనం ఫాలో కావాలనేది ఇక్కడ దాని జియో ప్రకారం ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఎలా అనేది వాళ్ళకి తీసుకున్నాడు. నెక్స్ట్ కాంటిజియస్ జోన్స్ ఎవరెవరు ఉన్నారు 1, 2, 3 కాళేశ్వరం, బాసర, రాజన్న కలిపి జోన్ 1. ఇది మిగతా పోస్ట్కి అయితే మల్టీ జోన్ అంటాం. ఇక నెక్స్ట్ ఇది 4, 5 మరియు 7 వాళ్ళు మల్టీ జోన్ అంటే మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వాటికి అయితే అలా తీసుకుంటాం. కాంటిజియస్ జోన్ 2 కింద వస్తుంది. చార్మినార్ ఒకటే 6th జోన్, అది ఏరే జోన్ 3 కింద తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ దానికి సంబంధించి అంటే వీళ్ళకి క్యాండిడేట్స్ అనేవాళ్ళు 1 నుంచి 7 వరకు ఎక్కడ చదువుతారో అక్కడ మీకు లోకల్ జోన్ కింద వస్తుందని దీని అర్థమైంది. 1 నుంచి 7 వరకు తెలంగాణ రూల్స్ ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం స్కూల్ సర్టిఫికెట్ 1 నుంచి 7 వరకు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటారు. ఆధార్ కార్డులు, 10th మెమోలు అవన్నీ పనిచేయమని దీని అర్థమైంది. దీని అర్థం ఏంటంటే 1 నుంచి 7 వరకు ఎక్కడ మీరు కంటిన్యూస్గా దాన్ని ఫాలో అయ్యారో 7 ఇయర్స్ని ఆ 7 ఇయర్స్ని బట్టి మీకు ఆ జోన్ ప్రకారం మీకు ఇస్తామనేది ఇక్కడ దీని అర్థం. ఇది అది కూడా మీరు అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలు. ఒక నెక్స్ట్ తర్వాత ఎగ్జామినేషన్ ప్రాసెస్ సెలక్షన్ టు బి ప్రొవిజనల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇచ్చాడు. నెక్స్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ ఇది మొత్తం అది సెలక్షన్ అయిపోయిన తర్వాత దాదాపు మ్యాక్సిమం సెలక్షన్ అయిపోయిన తర్వాతనే వాట్ అన్నది ఎలా ఉంటుంది, ట్రాఫిక్లు ఎలా ఉంటుంది, మెకానికల్ ఎలా చేయాలి, మనం ఆ బోర్డు సంబంధించి ఎలా ఫాలో కావాలి, అవి మొత్తం ఇది. ఓకే, దీనికి సంబంధించినటువంటి చైర్మన్ TSLPRB హైదరాబాద్ వారు వివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది రీసెంట్గా ఇప్పుడే రిలీజ్ అయింది. జస్ట్ 1 hour కింద రిలీజ్ అయింది ఇది. దీనికి సంబంధించినటువంటి డేటాలోని ఇలా ఏ జోన్లోని ఎంతమంది ఎలా ఉన్నారు, పోస్ట్ 47 సంబంధించి కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ ది వేకెన్సీస్ ఎలా ఎక్కడ ఉన్నది అనేది ఎక్స్టర్నల్ దాంట్లో ఏ కేటగిరీకి ఏమొచ్చినాయి అనేది ఇలా చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్ తీసుకున్నాం మనం. కాలేజ్ జోన్ అది ఓపెన్ కేటగిరీలోనే 4 వచ్చినాయి, ఎక్స్ సర్వీస్ మెన్ 0 వచ్చినాయి, MSP 0 అంటే ఇది స్పోర్ట్స్ కోట సంబంధించి, EW 0 వచ్చినాయి, BCA 1 వచ్చింది, BCB 0, BCC 0, BCD 0, BCE 0 లేవు, SC కేటగిరీ 1 లేవు, SC కేటగిరీ 1 ఒకటి ఉంది, 2లో 1 ఉంది, SC కేటగిరీ 3 లేవు, ST కేటగిరీ లేవు. అసలుకి మొత్తం కలిసి ఆ జోన్లోని కాళేశ్వరం 1వ జోన్లోని ఎక్స్టర్నల్ సంబంధించి వేకెన్సీస్ మీకు 6 వచ్చినాయి. ఆ కేటగిరీ కూడా పట్టుకొని మీరు దాన్ని ఫాలో కావాలి. దీనికి ఎక్స్టర్నల్ దాంట్లో 70 వచ్చినాయి పోస్టు సంఖ్య. మిగతా మొత్తం ఉన్నవి 84 అనుకున్నాం మనం, అవి లేనట్లు లెక్క. డిపార్ట్మెంట్ సంబంధించి ఇది డిపార్ట్మెంటల్ సంబంధించిన నీళ్లు. ఆ డిపార్ట్మెంటల్ అంటే దీనికి చెప్పుకున్నాం ఈ సర్వీస్లో ఉన్నవాళ్ళు అంటే ఆ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఓపెన్ కేటగిరీ 1 కాళేశ్వరం జోన్లోని BCA 1 ఉంది, కేవలం 2 మాత్రమే ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. అంటే ఏజీ లిమిట్ని బట్టి అది ఫాలో కావాలి. మీరు ఫాలో అయితే ఈజీగా అర్థం అయిపోతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. ఈ బాసరా అనే జోన్ ఉంది, 2వ జోను. ఓపెన్ కేటగిరీ 4 ఉన్నాయి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ లేవు, EWS 1 లేవు, EWS కూడా లేదు. నెక్స్ట్ BCA 2 ఉన్నాయి, BCB లేవు, BCC లేవు, BCD లేవు,
బీసీఈ లేవు, వరుసగా లేవు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 1లో ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీ 2లో ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీ 3లో 0 ఉన్నాయి, లేవు. ఎస్టీకి ఒకటి ఉన్నది, మొత్తం కలిసి 9. బాసరా అనే జోన్లోని ఇది ఎక్స్టర్నల్ వాళ్ళు బ్యాకప్ నోటిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి అనేది దీని అర్థం ఇది. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జోన్ 3, ఇది ఓపెన్ కేటగిరీ 4 ఉన్నాయి, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఎంఎస్పి కానీ 0 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉన్నది, బీసీఏ ఒకటి ఉన్నది, బీసీబీ ఒకటి, బీసీసీ లేవు, బీసీడీ లేవు, బీసీఈ లేవు. ఎస్సీ కేటగిరీ 1 ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీ 2 ఒకటి ఉంది, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 3 లేవు, ఎస్టీ కేటగిరీ ఒకటి ఉంది. మొత్తం కలిసి ఇందులోని బాసర్లో 10 ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత 4వ జోను భద్రాద్రి, ఓపెన్ కేటగిరీ 4, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ స్పోర్ట్స్ కోటా కానీ లేవు, 0 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది. నెక్స్ట్ బీసీఏ 2, బీసీబీ కానీ బీసీసీ కానీ బీసీడీ కానీ బీసీఈ కానీ ఒకటి కూడా లేదు. ఎస్సీ కేటగిరీ 1 ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీ 2 ఒకటి ఉంది, ఎస్సీ కేటగిరీ 3లో 0 ఉన్నాయి, లేవు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉంది, మొత్తం కలిసి 10 ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓపెన్ కేటగిరీ 4 పోస్టులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరూ ఎలిజిబుల్ దీనికి. బీసీఏ అంటే భద్రాద్రి భద్రాద్రి జోన్లోని 4 ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఈ 4 + 1 5 పోస్టులు ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్. అదే ఓపెన్ కేటగిరీ 4 ఉన్నాయి, బీసీఏ కేటగిరీకి 2 ఉన్నాయి. ఈ 2 కలిపితే వచ్చే సంఖ్య 6 ఉంటాయి. ఈ 6ని మనం బీసీఏ కేటగిరీ వాళ్ళు ఉంటే ఈ 6ని 33.5% తీయాలి. 33.1/3% తీసిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. అలా తీసుకోవాలి పోస్ట్ సంఖ్య. ఓకే రైట్. ఇప్పుడు ఈ 10 పోస్టులకి 33 అంటే 1/3%, 3వ వంతు తీయాలి. నెక్స్ట్ జోన్ 5 యాదాద్రి, ఓపెన్ 4, 0 ఎక్స్ సర్వీస్మెన్, 0 స్పోర్ట్స్ కోటా, 0 ఈడబ్ల్యూఎస్. బీసీఏ ఒకటి ఉంది, బీసీబీ కానీ సి కానీ డి కానీ ఈ కానీ 0 లేవు. ఎస్సీ కేటగిరీ 1 ఉంది, 1లోని ఎస్సీ 2లో 1 ఉంది, ఎస్సీ కేటగిరీ 3లోనే అసలు లేవు, ఎస్టీలో లేవు. నెక్స్ట్ మొత్తం కలిపి టోటల్ 7 ఉన్నాయి. ఇది యాదాద్రిలో. నెక్స్ట్ జోగులాంబ జోన్ నెంబర్ 6 అంటే జోన్ నెంబర్ 8, 7, సీరియల్ నెంబర్ అయితే 6, జోన్ నెంబర్ వచ్చేసరికి 7. దీని జోగులాంబలో ఓసీ కేటగిరీ 4, ఎక్స్ సర్వీస్మెన్ 0, స్పోర్ట్స్ కోటా 0, ఈడబ్ల్యూఎస్ 0, బీసీఏ 1, బీసీబీ లేవు, బీసీసీ లేవు, బీసీఈ లేవు, బీసీడి కానీ ఈ కానీ లేదు, ఎస్సీ కేటగిరీ 1 కూడా లేదు, ఎస్సీ కేటగిరీ 2లో 1 ఉంది, ఎస్సీ కేటగిరీ 3 లేదు, ఎస్టీ లేదు. మొత్తం సంఖ్య కలిపి 6 పోస్టులు వచ్చినాయి ఇది జోగులాంబకి. నెక్స్ట్ జోన్ నెంబర్ 6 చార్మినార్, 6 జోన్కి 6 వచ్చినాయి ఓపెన్ కేటగిరీ. ఎక్స్ సర్వీస్మెన్ 1 ఉంది ఇక్కడ. నెక్స్ట్ 0 స్పోర్ట్స్ కోటా, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, బీసీఏ 3 ఉన్నాయి, బీసీబీ 1 ఉంది, బీసీసీ 1 ఉంది, బీసీడి 2 ఉన్నాయి, బీసీఈ 1 ఉంది, ఎస్సీ కేటగిరీలో గ్రూప్ 1లో 1 ఉంది, ఎస్సీ కేటగిరీ గ్రూప్ 2లోని 2 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీ గ్రూప్ 3లోని 0 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలోని 2 ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపి చార్మినార్ జోన్లోని 22 ఉన్నాయి. అంటే చార్మినార్ జోన్ 22, నెక్స్ట్ భద్రాద్రి జోన్లోని 10, నెక్స్ట్ తర్వాత రాజన్నలోని 10 మొత్తం. అంటే ఎక్కువ ఉన్న వాటి సంఖ్య అయ్యి అలా మొత్తం కలిసి 70 వచ్చినాయి. ఇప్పుడు 70 వస్తే ఆ కేటగిరీ వైజ్గా ఇలా తీసుకున్నారు అన్నమాట. కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎలా ఉన్నాయి అనేది దాని అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ఆ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అంటే ఈ 7 జోన్లకు సంబంధించి ఓపెన్ కేటగిరీ అన్నింటిలో ఒక్కొక్కటే ఉంది, జోగులాంబలో మాత్రం లేదు, 0 ఓపెన్ కేటగిరీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏ జోన్లో లేవు, స్పోర్ట్స్ కోటా ఏ జోన్లో లేవు, ఈడబ్ల్యూఎస్ ఏ జోన్లో లేవు. ఈ బీసీఏకి సంబంధించి డిపార్ట్మెంట్లో జోన్ 1లో కాళేశ్వరంలో మాత్రమే, చార్మినార్లో మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ బీసీబీ రాజన్న సిరిసిల్ల మాత్రమే 1 పోస్ట్ ఉన్నది, బీసీసీ కూడా రాజన్న సిరిసిల్ల మాత్రం 1 పోస్టు, మరియు యాదాద్రిలో 1 పోస్ట్ ఉంది. మొత్తం కలిసి 2 ఉన్నాయి వాళ్ళకి. బీసీడీకి 0 ఉన్నాయి, లేవు 1 పోస్టు కూడా. బీసీఈకి 1 పోస్టు కూడా లేదు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 1లో 1 పోస్టు లేదు. ఎస్సీ కేటగిరీ 2లోని అది చార్మినార్ జోన్లో 1 పోస్టు మాత్రమే ఉన్నది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 3లో 1 పోస్టు కూడా లేదు. ఎస్టీ కేటగిరీలోని
సెకండ్ జోన్లోని బాసరాలో ఒకటి మరియు భద్రాద్రిలో ఒకటి ఉంది. మొత్తం 2 ఉన్నాయి ఎస్టీ కేటగిరీకి. మొత్తం టోటల్ సంఖ్య డిపార్ట్మెంటల్ వాళ్ళకి 14 పోస్టులు ఉన్నాయి. ఏది సూపర్వైజర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోస్ట్ సంఖ్య ఇది. నెక్స్ట్ తర్వాతే పోస్ట్ కోడ్ 48 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి వేకెన్సీస్ ఎలా ఉంటాయి అనేది దాని అర్థం. ఇది వాళ్ళు ఏ కేటగిరీ అంటే జోన్ మొత్తం సేమ్ దానిలాగానే ట్రాఫిక్ వైజ్నే. జోన్ 1లో ఓపెన్ కేటగిరీ 4, ఎక్స్ సర్వీస్ మెన్ 00, స్పోర్ట్స్ 0 ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, బీసీఏ 1 ఉంది, బీసీబీ లేదు, బీసీసీ లేదు, బీసీఈ లేదు, బీసీడీ లేదు. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో 1 ఉంది. ఎస్సీ కేటగిరీ గ్రూప్లో గ్రూప్ 2లో 1 ఉంది. నెక్స్ట్ గ్రూప్ 3లోనే లేవు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 2 ఉన్నాయి. మొత్తం కలిసి 10 ఉన్నాయి. ఏది ఎక్స్టర్నల్ దాంట్లో మెకానికల్ బాసరా 2 అంటే జోన్ 2లోని ఓపెన్ కేటగిరీ 6 ఉన్నాయి. ఎక్సర్వీస్ మెన్ లేవు. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా లేవు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 1 ఉన్నది. నెక్స్ట్ బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ లేదు, బీసీడీ లేదు, బీసీఈ లేదు. ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉన్నది, 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 2లోనే 1 ఉన్నది. ఎస్సీ గ్రూప్ 3లోనే లేవు, 1 వేకెన్సీ కూడా లేదు. ఎస్టీ 1 ఉన్నది. మొత్తం కలిసి 14 పోస్టులు ఉన్నాయి ఎక్స్టర్నల్ దాంట్లో. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల దాంట్లో ఓపెన్ కేటగిరీ 6 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 1 ఉంది. స్పోర్ట్స్ కోటా లేదు. ఇక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నది, బీసీఏ 1, బీసీబీ 1, బీసీసీ 1, బీసీడీ 0, నెక్స్ట్ బీసీసీ 0 ఉన్నది. ఎస్సీ కేటగిరీలోనే 1 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 2లోనే 1 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 3లోనే 1 కూడా లేదు. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 2 ఉన్నాయి. మొత్తం కలిసి 15 ఉన్నాయి. ఇక నెక్స్ట్ భద్రాద్రి 4వ జోన్లో ఓపెన్ కేటగిరీ 4 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ లేవు, 0 ఉన్నాయి. ఆడ బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ లేవు, బీసీసీ 1 ఉన్నది, బీసీడీ లేవు, బీసీఈ లేదు, ఎస్సీ కేటగిరీ 1 లేదు. ఎస్సీ కేటగిరీ 2లో 2 ఉన్నాయి. 2లో 2 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ 3లోనే లేవు. ఎస్టీ కేటగిరీ 1 ఉంది. మొత్తం కలిసి 10 ఉన్నాయి. ఇది యాదాద్రిలో, అదే మన భద్రాద్రిలో. నెక్స్ట్ యాదాద్రి ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ లేవు. బీసీఏ 2 ఉన్నాయి. బీసీబీ, బీసీసీ, బీసీడీ లేవు. బీసీఈలో 1 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 1 లేవు. ఎస్సీ కేటగిరీ 2 1 ఉంది. ఎస్సీ కేటగిరీ 3 1 ఉన్నది. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ 0. నెక్స్ట్ టోటల్ మొత్తం కలిసి 8 ఉన్నాయి. నెక్స్ట్ జోగులాంబ 7వ జోను సంఖ్య ఓపెన్ కేటగిరీ 2, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ 0 లేవు. బీసీఏ 2, బీసీబీ లేవు, బీసీసీ లేవు, బీసీడీ లేవు, బీసీఈ 1 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 1లో 0 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 2లో 1 ఉన్నది. ఎస్సీ కేటగిరీ 3లో లేవు. ఎస్టీ లేవు. మొత్తం కలిసి 6 ఉన్నాయి. నెక్స్ట్ చార్మినార్ జోన్ ఓపెన్ కేటగిరీ 6 ఉన్నాయి. ఏది ఎక్స్ట్రా దాంట్లోని మెకానికల్ ఎక్స్ సర్వీస్ మెన్ 1 ఉన్నది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఈ మొత్తం మీద ఈ రాజన్నలో 1, చార్మినార్లో 1 మాత్రమే ఉన్నది. స్పోర్ట్స్ కోటా లేవు. ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి. బీసీఏ 1, బీసీబీ 3, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1, ఎస్సీ కేటగిరీ 1లో 1, ఎస్సీ కేటగిరీ 2లోని మొత్తం 4 ఉన్నాయి చార్మినార్ జోన్లో. ఎస్సీ కేటగిరీ 3లోని మొత్తం 2 ఉన్నాయి చార్మినార్ జోన్లో. ఎస్టీ కేటగిరీ మొత్తం 3 ఉన్నాయి చార్మినార్ జోన్లో. చార్మినార్ జోన్ల సంఖ్య మొత్తం దీనిలోని ఉన్న పోస్ట్ సంఖ్య 27 ఉన్నాయి. అత్యధిక పోస్ట్ దీనిలో ఉన్నాయి. ఆ వేకెన్సీస్ కానీ ఈ వేకెన్సీ కానీ ఎక్కువగా చార్మినార్ జోన్లోనే ఎక్కువ ఉన్నాయి. అది చార్మినార్ జోన్ సంబంధించినటువంటి దాన్ని చూసుకోవాలి. చార్మినార్ జోన్ 6th జోన్ కింద వస్తుంది చార్మినార్ జోన్. నెక్స్ట్ కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు డిపార్ట్మెంట్లో అంటే కాళేశ్వరంలోని ఓసీ సంబంధించి ఒకటి, అన్ని వాటిలోని ఉన్నాయి కానీ ఓపెన్ కేటగిరీ జోగులాంలో మాత్రం లేవు. అది చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్కడా లేవు. ఎంఏ స్పోర్ట్స్ కోటా ఎక్కడా లేవు. ఈడబ్ల్యూఎస్ ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు కాళేశ్వరంలోని 0 ఉంటాయి బీసీఏకి కేవలము బాసరాలో 1 ఉన్నది. నెక్స్ట్ భద్రాద్రిలో 1 ఉన్నది. నెక్స్ట్ చార్మినార్లో 1 ఉంది. మొత్తం బీసీఏకి సంబంధించి డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ ఇది 3 మాత్రమే ఉన్నాయి. 3 కూడా బాసరా ప్లస్ భద్రాద్రి ప్లస్ చార్మినార్ అంతవరకు ఉన్నాయి. బీసీబీకి సంబంధించినటువంటి కేటగిరీలోని రాజన్నలో 1 ఉన్నది. ఇక నెక్స్ట్ యాదాద్రిలో 1 ఉన్నది. చార్మినార్లో 1 ఉంది. మొత్తం 3 ఉన్నాయి. బీసీసీకి సంబంధించి రాజన్న 1 ఉన్నది. నెక్స్ట్ జోగులాంబ 1 ఉన్నది. మొత్తం 2 ఉన్నాయి. బీసీడీ సంబంధించి ఎక్కడ వేకెంట్ లేవు. బీసీఈ ఎక్కడ వేకెంట్ లేవు.
ఎస్సీ కేటగిరీ గ్రూప్ 1లోని చార్మినార్లో మాత్రం ఒకటి ఉన్నది. ఎస్సీ గ్రూప్ 2లోని కాళేశ్వరం ఒకటి ఉన్నది. నెక్స్ట్ రాజధానిలో ఒకటి ఉన్నది. నెక్స్ట్ భద్రాద్రిలో ఒకటి ఉన్నది. నెక్స్ట్ యాదాద్రిలో 0, జోగులాంబ ఒకటి ఉన్నది. చార్మినార్ 2 ఉన్నాయి. మొత్తం కలిసి 6 ఉన్నాయి వీళ్ళకి. ఇక నెక్స్ట్ గ్రూప్ 3కి సంబంధించి ఎస్సీ కేటగిరీలోని ఒకటి కూడా లేదు. ఎస్టీ కేటగిరీలోని 2వ జోన్లో బాసరా ఒకటి ఉన్నది. నెక్స్ట్ 4వ జోన్ 5వ జోన్ ఈజ్ యాదాద్రి ఒకటి ఉన్నది. చార్మినార్ ఒకటి, మొత్తం 3 ఉన్నాయి. వీళ్ళ సంఖ్య ఈజ్ మొత్తం 24 ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీస్ వాళ్ళకి ఎంత అనేది ఇలా మొత్తం వేకెన్సీస్ అయ్యి ఏ వాళ్ళ నుంచి ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఎలా ఫాలో కావాలి, ఏంటి నోటిఫికేషన్స్ సంబంధించి మీరు ఏ ప్రకారం సర్టిఫికేట్స్ ఉండాలి అనేది దీని అర్థం. ఇది సర్వీస్ సర్టిఫికేట్. ఇది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఓన్లీ వాళ్ళకి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ ఇది. మిగతా వాళ్ళ సర్టిఫికేట్ పని చేయదని అర్థం మేడం. ఇక్కడ ఇచ్చాడు క్లారిటీగా. మిగతా సర్వీస్ వాళ్ళు ఏ యూనిట్లు పనిచేస్తున్నారు అంటే వాళ్ళు డ్రైవరా, మెకానికల్ వాళ్ళ, ట్రాఫిక్లో ఉన్నారా, ప్రజెంట్ ఏంటి అనేది దీని అర్థం. ఇది వాళ్ళు ఎక్కడ 25 ఇక్కడ ఈ డేట్ ప్రకారం. ఓకే, ఇది నోటిఫికేషన్ సంబంధించిన విషయాలు. ఓకే, దీనికి సంబంధించినటువంటి విషయాల్లోని మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్ ఏమీ లేదు, అది చెప్పొచ్చు తర్వాత వాట్ ఈజ్ వాట్ అన్నది. అయితే దీంట్లో మనం చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మనకి ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ ఒకటి ఉంటుంది. దానిలో కరెంట్ అఫైర్స్ జీకే సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్లో ఇక్కడ ఇది చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ఇది జనరల్ నాలెడ్జ్. జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు మరియు తెలుగు మరియు ఉర్దూ భాషలోని ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. మీకు రెండు పేపర్స్లోని ట్రాఫిక్ వాళ్ళకి 30 మార్కులకు ఉంటుంది, 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ మెకానికల్ వాళ్ళకి 30 మార్కులు, 30 క్వశ్చన్లు ఉంటాయి. ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తారు, నెగ్లెక్ట్ చేయొద్దు. మిగతా వాటితో పాటుగా సమాధానం చదవండి. ఎక్కువ స్కోర్ 30 వస్తాయి. 30 వస్తాయి. ఇది ఎక్కడ పోవు క్వశ్చన్స్, ఎక్కువ స్కోర్ వస్తాయి అన్నమాట. 30 మార్కులే జనరల్ ఇంగ్లీష్తో పాటుగా ఉంటుంది. ఇది జనరల్ ఇంగ్లీష్ మీరు ఎలా చేసుకున్నా కానీ మీకు నాలెడ్జ్ ప్రకారం టెక్నికల్ పిల్లలే కాబట్టి మ్యాక్సిమం దీన్ని లాగలుగుతారు. కానీ ఇక్కడ దీన్ని నెగ్లిజెన్స్ చేయకుండా జీకే పార్ట్ని మన ఎస్ఆర్ ఆన్లైన్ యాప్లోని అన్ని విభాగాలు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ రాజ్యాంగానికి సంబంధించి, భారత ఆర్థిక వ్యవస్థ నుంచి నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర సంస్కృతి చరిత్ర క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, అవి లేటెస్ట్గా వస్తాయా పాతవి వస్తాయా అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇది మనకి సంబంధించినటువంటి ఈ సిలబస్ ప్రకారమే అన్ని పాత ప్రీవియస్ క్వశ్చన్ల ప్రకారం వివరించుకుంటూ మీకు ఆ ఎగ్జామ్లో ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ ఎగ్జామ్లో ట్రాఫిక్ వాళ్ళకి మరి మెకానికల్ ట్రైనింగ్ ఎగ్జామ్ వాళ్ళకి ఏవైతే సిలబస్ ఉన్నాయో దాని ప్రకారం ఫాలో అవుతూ మీరు ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫాలో కానీ తక్కువ రేటే ఉన్నది. ఇది మీరు జాబ్కు సంబంధించినటువంటి స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ విజయానికి ఆ 30 మార్కుల్ని మేము మా తోడ్పాటును అందిస్తామని మేము చెబుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.